హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు గోంగూర పచ్చిశనగపప్పు కూర ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. ముందుగా గోంగూర శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, పచ్చిశనగపప్పు తీసుకోవాలి. కడుక్కున్న గోంగూరలో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. తర్వాత పసుపు, అలాగే కారం, అలాగే వాటర్ పోసుకోవాలి. నెక్స్ట్ పచ్చిశనగపప్పు కూడా శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఈ కుక్కర్లో వాటర్ పోసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టి ఒక 5-6 విజిల్స్ రానిచ్చుకోవాలి. నెక్స్ట్ కడుక్కున్న ఈ పచ్చిశనగపప్పులో వాటర్ పోసుకొని పచ్చిశనగపప్పును కూడా ఉడికించుకోవాలి. చూసారు కదా, పచ్చిశనగపప్పు అంతా బాగా ఉడికిపోయింది. నెక్స్ట్ కుక్కర్ కూడా విజిల్స్ వచ్చేసాయండి. ఓపెన్ చేసి చూద్దాం. చూసారు కదా, ఎంతో చక్కగా ఉడికిపోయింది. ఇందులో ఉప్పు వేసుకొని పప్పు గుత్తి తీసుకొని మెదుపుకోవాలి. బాగా మెదుపుకున్న తర్వాత ముందుగా ఉడకబెట్టుకున్న పచ్చిశనగపప్పు వేసుకొని బాగా కలుపుకొని ఒక ఉడుకు రానిచ్చుకోవాలి. ఒక ఉడుకు వచ్చిన తర్వాత స్టవ్ వెలిగించుకుని బాండీ పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత వెల్లుల్లిపాయలు కచ్చాపచ్చా దంచుకొని అందులో వేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో కొంచెం మెంతుల పిండి, అలాగే ఇంగువ, చిటికెడు ఇంగువ వేసుకొని కరివేపాకు వేసుకొని పోపు మనం ముందుగా ఉడకపెట్టుకున్న గోంగూరలో వేసుకొని కలిపేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే. చూసారు కదా, ఎంతో రుచికరమైన గోంగూర పచ్చిశనగపప్పు కూర రెడీ అయిపోయింది. నా వంటలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.